కర్నూలు జిల్లా చిట్యాలలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఆమె కారుపై రాళ్లు రువ్వారు, కారు అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. పోలీస్ బందోబస్తు మధ్య కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్టాలలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య హోరాహోరీ ఘర్షణ జరిగింది. ఇవాళ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి వైసీపీ కార్యక్రమానికి చిట్టాలకు వెళ్లారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ చేపడుతోంది. అందులో భాగంగానే శ్రీదేవి ఇవాళ కోయిలకుండలో కార్యక్రమాన్ని ముగించుకొని చిట్టాలకు వెళ్లారు. చిట్టాల గ్రామంలోకి ఇంకా ఎంటర్ అవుతుండగానే టీడీపీ వర్గీయులు పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. గ్రామంలోకి రావడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అల్టిమేటం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిని ముందు కారు దిగాలని కూడా డిమాండ్ చేశారు. అయితే అంతలోనే కొందరు కర్రలతో దాడి చేశారు. కర్ర ఎమ్మెల్యే మరిది మండల ఎంపీపీ వెంకటరామరెడ్డి కారుకు తగిలింది. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ ముందుగానే ఆ గ్రామానికి వెళ్తున్న సమాచారాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు ఇచ్చారు. ఏ గ్రామాల్లో కార్యక్రమం ఉందని సమాచారం ఇచ్చారు. దీంతో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు ఉండగానే ఈ ఘర్షణ జరిగింది. వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. లాఠీ చార్జ్ చేసి ఘర్షణను అదుపు చేశారు. లేని పక్షంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేది. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే సంబంధించిన ఎంపీపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపు చేసి పోలీస్ బందోబస్తు మధ్య కోటి సంతకాల కార్యక్రమాన్ని ముగించారు. ఆ తర్వాతనే అక్కడి నుంచి శ్రీదేవిని బందోబస్తు పంపించారు. అయితే దీనిపై ఈ దాడి ఘటనను మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు రక్షణ లేకుండా పోతుందని ఆమె చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేని పరిస్థితి ఉందని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.